సుందరకాండ తాత్పర్యం 60వ సర్గ. హనుమంతుని మాటలు విని వారి పుత్రుడైన అంగదుడు ఇలా అన్నాడు: ఓ వానర వీరులారా, సీతాదేవి జాడ తెలుసుకున్న తర్వాత ఆమెను మనతో తోడ్కొని పోకుండా మహాత్ముడైన రాముని వద్దకు మనం వెళ్ళడం సబబు కాదని భావిస్తున్నాను. సీతాదేవిని చూశాము, కానీ ఆమెను వెంట పెట్టుకొని రాలేదని రామునికి నివేదించడం పరాక్రమవంతులుగా ఖ్యాతించిన మీ అందరికీ సముచితం కాదని నాకు తోస్తుంది. ఓ వానరోత్తములారా, ఆకాశ సంచారంలో కానీ పరాక్రమంలో కానీ దేవతల దైత్యులతో కూడుకున్న లోకాలన్నింటిలో మనకు సాటి వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. హనుమంతుడు చెప్తున్నాడు అనమాట వానర వీరులందరికీ. లంకలోని 50 మంది రాక్షసులను జయించి యుద్ధరంగంలో ఆ రావణుని సంహరించి సీతాదేవిని తోడ్కొని కార్య సాఫల్యం పొంది ఆనందోత్సాహాలతో రాముని వద్దకు వెళదాము. లంకలో రాక్షస వీరులను ఎందరినో ఇంతకు ముందే హనుమంతుడు ఒక్కడే సంహరించి వచ్చాడు కదా. ఇక సీతాదేవిని తోడ్కొని రావడం తప్పితే మనం చేయవలసిన పని మాత్రం ఏముంది? జనకాత్మని అయిన సీతాదేవిని తోడ్కొని రామ లక్ష్మణుల చెంత చేర్చుదాము. ఇన్ని మాటలు ఎందుకు? ఇతర వానరోత్తములు రావాల్సిన అవసరం లేదు. మనమే వెళ్ళి రాక్షస వీరులను సంహరించి రామ లక్ష్మణ సుగ్రీవులను దర్శించడం సబబుగా ఉంటుంది. వానర శ్రేష్ఠుడు, వివేచన శక్తి సంపన్నుడు అయిన జాంబవంతుడు సీతను తోడ్కొనియే రాముని దర్శించాలని సంకల్పించిన అంగదునితో సహా ఇస్తున్న ధోరణిలో ఇలా చెప్పాడు: ఓ అంగద, నీ మాటలు సముచితంగా కనిపించడం లేదు. వానరరాజైన సుగ్రీవుడు, ధీమంతుడైన రాముడు దక్షిణ దిక్కులో సీతాదేవిని అన్వేషించడానికి మనల్ని పంపించారు, కానీ ఆమెను తోడ్కొని రమ్మనలేదు. సీతాదేవిని స్వయంగా మనమే తోడ్కొని వెళ్ళడం రామునికి నచ్చకపోవచ్చునేమో. రాజసింహుడైన రాముడు శత్రువులను సంహరించి సీతాదేవిని తీసుకొని రాకపోతే నేను రఘువంశంలో జన్మించిన వాడనే కాను అని వానర శ్రేష్ఠుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా. కనుక మనమే సీతాదేవిని స్వయంగా తీసుకుని వెళితే ఆ ప్రతిజ్ఞకు భంగం వాటిల్లుతుంది కదా. కనుక వానర పుంగవులారా, మీరు మీ పరాక్రమాలను చూపడం వ్యర్థమే అవుతుంది. కనుక మనం అందరం రామలక్ష్మణులు, మహా తేజస్సారి సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి సీతాదేవి సమాచారం వారికి నివేదిద్దాం. ఓ రాజకుమారులారా, నీ సూచన సముచితమైనదే. మనం రాక్షసులను జయింప సమర్థులమే, కానీ రాముని మనస్సు నెరిగి తదనుగుణంగా కార్యసిద్ధికి మనం పూనుకోవడం యుక్తం. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండలోని 60వ సర్గ తాత్పర్యం సమాప్తం. సుందరకాండ తాత్పర్యం 61వ సర్గ. తర్వాత ప్రముఖులైన అంగదాది వానర వీరులు, వానర శ్రేష్ఠులైన హనుమంతుడు జాంబవంతుని సూచనకు సమ్మతించారు. తర్వాత వానర శ్రేష్ఠులందరూ వాయునందనుడైన హనుమంతుని తమ ముందు ఉంచుకుని సంతుష్ట హృదయులై ఆ మందర పర్వతాన్ని విడిచి ఆకాశంలోకి ఎగిరారు.